ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమిళనాడు కర్ణాటకలో ఉన్న స్వామీజీలో 60 మందిని ఎంపిక చేసి ధార్మిక సమావేశాలు ఏర్పాటు చేశారు తిరుమలపల్లిలో 2015 డిసెంబర్ 2వ తారీఖున ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు ఆ సమావేశం జరిగింది. మరి ఆ సమావేశంలో ఎవరున్నారు? ఊరికే చిరంజీవి స్వామివారు ఉన్నారు, వృత్తారం పీఠాధిపతి ఉన్నారు, శృంగేరి పీఠాధిపతి వారు ఉన్నారు, కంచి పీఠాధిపతి వారు ఉన్నారు, పుష్పగిరి పీఠాధిపతి వారు ఉన్నారు, రమణానంద భారత్ వారు ఉన్నారు, శ్రీపీఠం పరిపూర్ణానంద వారు ఉన్నారు, ఏర్పేడు స్వామీజీ ఉన్నారు, ఆచార్య రవిశంకర్ గురూజీ ఉన్నారు. అందరూ ఉన్నారు ఆ మీటింగ్లో. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు ఆ సమావేశం జరిగింది. అనేక విషయాలు అందులో చర్చించారు. ప్రారంభంలో టీటీడీ ఏం చేస్తున్నది, ఎండోమెంట్ ఏం చేస్తున్నది, మీరేం చేశారు, వీరేం చేశారు అని కూడా ఆ సమావేశంలో ప్రారంభంలో వచ్చాయి. ఆ తర్వాత నిన్ను అనుకుంటే ఉపయోగం లేదు, మన అందరం కలిసి ఏమి చేయాలి అని మధ్యాహ్నం కల్లా ప్రశాంత వాతావరణం వచ్చింది. అందరికీ తెలుసు, అమృతం సాధించే ముందు ఏమొచ్చింది? విషయం వచ్చింది. కానీ ఒక మంచి పని కోసం పూనుకుంటే ప్రారంభంలో ఇంకేదో వస్తుంది. అందుకే వివేకానంద ఎప్పుడు ఒక స్పష్టంగా మాట చెప్తుంటారు. వివేకానంద, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పని ప్రారంభం చేసేటప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి, మర్చిపోకండి అని చెప్తారు. మీరు ఏ పని ప్రారంభం చేసినా 3 స్టెప్పులు ఉంటాయి. మొదటి స్టెప్ ఏమిటి? అవహేళన. నవ్వుకుంటారు, తిప్పుడిస్తారు. మీరు ఎంతగా చేయలేదు, మనం చేసేవయ్యా అన్నమాట. అవహేళన, నవ్వుకుంటారు, రకరకాల పేర్లు పెడతారు. దాన్ని దాటి నువ్వు ముందుకు వెళితే రెండోది ఎదురవుతుంది ప్రతిఘటన, అడ్డుకుంటారు. ఆ మంచి పని జరగనివ్వకుండా రకరకాల కామెంట్స్ చేసి రకరకాల గ్రూపులు సృష్టించి ఆ పని జరగనివ్వకుండా చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే కార్యసాధకుడు ఆ రెండు దాటి ముందుకు వెళ్ళిపోతే సహకారము. సమాజం నుంచి సహకారం రావాలంటే ప్రారంభంలో ఈ 2 తప్పవు. అలా 2015 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఆ సమావేశంలో ప్రారంభంలో విమర్శలు వచ్చాయి. టీటీడీ ఏం చేస్తుంది, ఎంతకాలం ఎండోమెంట్ ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఆ ప్రభుత్వం 2015లో ఏ ప్రభుత్వంలో అదే చేసి ఏం చేస్తున్నా అలా చర్చించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కల్లా పూలు అయిపోయారు. ఓహో, 8,000 చూపుకుంటే 1,000 ఇబ్బంది చూపిస్తే 4,000 లోపలిగా చూపిస్తారని ఆయన తిప్పుకుంటూ ఉపయోగం లేదు, విమర్శిస్తూ ఉపయోగం లేదు. ఏదో సాధించాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం నుంచి కార్యాచరణ ప్రారంభమైంది. ఏదో చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మార్పును తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో భక్తి మనకు కొత్తగా ఎవరికి నేర్పనవసరం లేదు. భక్తి రోజు రోజుకి పెరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యక్షంగా తిరుమల కొండే మనకు ఉదాహరణ. తిరుమల కొండలో ప్రతిరోజు భక్తుల సంఖ్య పెరుగుతున్నది. 24 గంటలు, 30 గంటలు, 40 గంటలకు కూడా దర్శనం కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. నువ్వు రేటు ఎంత పెంచినప్పటికీ కూడా ఇబ్బంది లేదు, మేము కొనుక్కుంటామన్న స్థితి కూడా ఉన్నది. భక్తి ఏమీ కొత్తగా మన ఏమైనా నేర్పనవసరం లేదు. ప్రతిరోజు టీవీ ఉన్న ఇళ్లలో చూస్తే ఉదయం 6 నుంచి 8 లోపు ప్రతి ఇంటిలో SVBC భక్తి ఛానల్, చాగంటి వారు, లేకపోతే గరికపాటి వారు, సామవేదం వారు, ఇటువంటి వారి ఉపన్యాసాలు వినడం అనేది సహజంగా ప్రతి ఇంట్లో ఉంది. భక్తి మనం కొత్తగా నేర్పనవసరం లేదు. అయ్యప్ప మాల, శివమాల, గోవిందమాల ఇలా మాలాధారణ చేసే సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఆ కొండ మీదకి వెళితే మంచి శివలింగంకి వెళ్తే వెనక్కి రావేమో అనుకున్నప్పటికీ కూడా అమర్నాథ్ యాత్రకి వెళ్ళే సంఖ్య పెరుగుతూనే ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా హెలికాప్టర్లో వెనక్కి వస్తామని చెప్పి భక్తి అని మనకేమి కొత్తగా ఎవరికి కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో భక్తి చాలా ఉంది. మరి భక్తి శక్తిగా ఉందా? భక్తి కేవలం భక్తిగా మాత్రమే ఉంది, ఇది శక్తిగా లేదు. ఒక చర్చికి ఏమైనా జరిగితే క్రైస్తవులందరూ కలుస్తున్నారు, ఒక మసీదుకి ఏమైనా జరిగితే ముస్లింలు కలుస్తున్నారు, మన గుడికి ఏమైనా జరిగితే హిందువులు కలుస్తున్నారా అంటే భక్తి వ్యక్తిగతం అయిపోయిందా తప్ప సామూహికం అవడం లేదు. భక్తి శక్తిగా మారాలి అని మధ్యాహ్నం నుంచి కార్యాచరణ ఆలోచన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువులందరినీ కల్పించాలి. ఎలా కల్పించాలి? మనము దేని ఆధారంగా కల్పించాలి? చూడడానికి రకరకాల విభేదాలు కనబడుతున్నాయి. రకరకాల పేరుతో భగవంతుడు తీసుకుంటున్నాము, రకరకాల దేవాలయాలు ఉన్నాయి. ఆ రోజు వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూడా శైవము, వైష్ణవు, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఏ పేరుతో మనందరము కలవాలి అని ఆలోచించినప్పుడు అందరూ కూడా మనందరము హిందువులము. గడప లోపల మాత్రమే కులము, గడప దాటితే మనందరము హిందువులము. హిందువుల ఆధారంగా, హిందూ ధర్మం ఆధారంగా, ఆ పేరు ఆధారంగా మనం కలవాలని చెప్పి ఆలోచన చేసి మరి ఈ పనికి ఎవరు పూనుకోవాలి? ఈ ఆంధ్రప్రదేశ్లో హిందువులు కలపాలి, మంచిదే, ఎవరు పూనుకోవాలి? ఆ రోజున సమావేశంలో చాలా సరదాగా చాలా నడిచాయి. స్వామి లేనప్పటికీ కూడా ఆ సమావేశం చాలా నడిచాయి. మీరు ఒక స్వామి నేర్చారు, మంచిదే. ఆ పిల్లి ఎలుకలను పట్టేసుకుంటున్నది. పిల్లి ఎలుకలను పట్టేసుకుంటున్నది అంటే ఎలుకలకి జాగ్రత్త అవసరం. పిల్లి వచ్చే విషయం కానీ ఎలుకలకి తెలిస్తే ఇవి జాగ్రత్త పడతాయి. మరి పిల్లి రావాలంటే శబ్దం చేసుకుంటూ వస్తే మంచిదే. మరి పిల్లి శబ్దం రావాలంటే మెల్లో గంట కట్టాలి, మంచిదే. గంట కడితే మంచిదే. ఇప్పుడు పిల్లి నెలలో ఎవరు గంట కట్టాలి? మనకి ఎలుకలు హుషారు పెరగాలంటే పిల్లి నెలలో గంట కట్టాల్సిందే. మరి గంట కట్టేది ఎవరు? హిందువులందరూ కలవాల్సిందే. కలిపేది ఎవరు? ఏ మఠానికి ఆ మఠం పనులు ఉన్నాయి, ఏ పీఠానికి ఆ పీఠం పనులు ఉన్నాయి, టీటీడీకి పనులు ఉన్నాయి, యూనివర్సిటీకి పనులు ఉన్నాయి. కానీ అందరూ కామన్గా ఏదో చేయాలి. ఆ రోజు సాయంత్రం 4-5 ప్రాంతంలో అందరి మనసులో వచ్చింది ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటి అవసరము. అందరినీ కలిపొచ్చడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆలోచన చేసి సాయంత్రం 6 గంటలకి సమరసతా సేవా ఫౌండేషన్ అనే పేరు వాళ్ళు నామకరణం చేశారు. అలా అనగానే జేఎంఎస్ సంస్థ వారు తెచ్చారు, చాలా మంచి నిర్ణయం చేశారు అంటూ వాళ్ళు అమ్మవారి గురించి చాలా వర్ణించారు. మహిషాసురుని చంపడానికి ఆ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార వ్యక్తి ఆ రాక్షసులు చంపుతున్నారు. ఆ రాక్షసులు చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తివంతులు రాక్షసులు. అందులో 5వ రోజు నాడు ఆ రాక్షసుడి పేరు రక్తబీజుడు. రాక్షసుడి పేరు రక్తబీజుడు అంటే వాళ్ళు ఎవరో పొడిస్తే వాటి నుంచి ఒక చిన్న రక్త బిందు కింద పడితే అటువంటి రాక్షసుని కూడా పుట్టేస్తారు. రక్తం కింద పడకుండా వాళ్ళని చంపాలి. అప్పుడు అమ్మ కాళికాదేవి రూపం ఎత్తుంది. ఇలాగ ఒక్కొక్క అవతారానికి చివరికి దేవతలందరూ దేవులందరూ కూర్చొని ఈ అమ్మ విజయం పొందాలంటే మనం అమ్మకి ఏదో సపోర్ట్ ఇవ్వాలి. అమ్మ చేస్తున్న విజయం పొందుతుంది, అయినప్పటికీ మన విశ్వాసం, మన సంతోషం కోసం మనం అమ్మకి సహకారం ఇవ్వాలని చెప్పి దేవుళ్ళు అందరూ కూడా వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా అమ్మకు సమర్పించారు. విష్ణుమూర్తి చక్రం ఇచ్చారు, ఈశ్వరుడు కృష్ణుడు ఇచ్చారు. అలా అన్ని ఆయుధాలు తీసుకుని ఆమె దసరా రోజు నాడు విజయం పొందింది. కంచిపేట వారు మాట్లాడుతూ సమర సేవా ఫౌండేషన్ సంస్థ మనం ప్రారంభం చేసుకున్నాము, దీనికి మనందరం సపోర్ట్ ఇవ్వాలి,
అలా అనగానే ఒక్కొక్కరు వాళ్ళ సపోర్ట్ అన్నింటినీ అనౌన్స్ చేశారు. మొట్టమొదటిసారిగా చిరంజీవి స్వామి అనౌన్స్ చేశారు, మా దగ్గర ఒక కార్యకర్త ఉన్నారు, ఆ కార్యకర్తని పని కోసం పుస్తకం ఇచ్చేస్తున్నాము. ఎవరైనా వికాస్ అనే సంస్థకి ఆంధ్ర తెలంగాణ పెద్దగా ఉన్న భవానీ ప్రసాద్ ఆయన మనకి సంస్థకి ఇచ్చారు, సంస్థ ఉపాధ్యక్షుడిగా చేశారు. ఆత్మ రవిశంకర్ గురూజీ అనౌన్స్ చేశారు, మా దగ్గర అమెరికాలో పనిచేస్తున్న ఒక ఆయన పనిచేస్తున్నాడు, వీరమల్లి సుధాకర్, అవసరమైతే అమెరికాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం, మీకు ఇచ్చేస్తున్నాము. సుధాకర్ అనే వ్యక్తిని ఆ సంస్థ నుంచి మనకు అప్పచెప్పారు. చిరంజీవి స్వామి వారు చెప్పారు, మీరు ఎప్పుడు ట్రైనింగ్ పెట్టాలంటే మా ఆశ్రమం ట్రైనింగ్ పెట్టి ఖర్చుగా మేము భరిస్తాము. తిరుమల దేవస్థానం లేచింది, అయ్యా ఏమైనా గ్రామాల్లో గుడి కట్టాలంటే చెప్పండి, మేము మా డబ్బులతో గుడి కడతాము. ఎండోమెంట్ వాళ్ళు లేచారు, అయ్యా ఏమైనా భజన శిక్షణ ఇవ్వాలనుకుంటే మేము మీకు సపోర్ట్ ఇస్తాము. ఇలాగ ఆ రోజు ఆ సమావేశంలో ఆ అమ్మవారికి ఏదైతే తమకు శక్తులు ఇచ్చారో అట్లా ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక మాట సాయం చేశారు, కొద్దిమంది ఆశీస్సులు ఇచ్చారు, మీరు బాగా చేయాలయ్యా, మీరు బాగా చేస్తే తర్వాత చూద్దాము. ఇలా రకరకాలుగా సమావేశం నచ్చింది. ఆ విధంగా 2015 డిసెంబర్ 2వ తారీఖు నాడు సమరసత సేవా ఫౌండేషన్ అనే సంస్థ ప్రారంభమైంది. అది ప్రారంభం అవ్వగానే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 80 మంది పూర్తి సమయ కార్యకర్తల్ని ఎంపిక చేసి చిరంజీవి స్వామి ఆశ్రమంలో 20 రోజుల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు 9 బృందాలుగా ధర్మ ప్రచారకుడికి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తూ వచ్చారు. పొలంలో ఉన్న 9వ బృందానికి త్రిపురాంతకం దేవాలయం వారు శిక్షణ ఇచ్చారు. తిరుపతి దేవస్థానం మాట మేరకు మన ఆంధ్రప్రదేశ్లో 822 దేవాలయాలు మన సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేశారు. 822 దేవాలయాలు. హరిజన గిరిజన మత్స్యకార ఏరియాలో ఇది మత మార్పులు ఎక్కువ అక్కడ జరుగుతున్నారు కనుక గుడి లేని కారణంగా లేదా గుడిలో రానివ్వని కారణంగా ఏదైనా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మన బంధువులు మన హిందువులు మారిపోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ దేవాలయాలు నిర్మాణం చేశారు. ఎండోమెంట్ వారు కూడా 2 సంవత్సరాల కాల పరిమితిలో ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి భజన శిక్షణ ఇప్పించారు. మందిని కూడా పెంచుకోవడంలో కూడా చేశారు. 17 దేవాలయాల్లో 2 సంవత్సరాల కాల పరిమితితో 10 రోజుల పాటు 15 రోజుల పాటు పురుషులకైతే 15 రోజులు, మహిళలకైతే 10 రోజుల పాటు అక్కడే ఉంచి వాళ్ళకి భజన శిక్షణ ఇప్పించారు. సుమారు 6,000 మంది భజన శిక్షణ పొందారు. ఇట్లా ఈ సమర సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. మనం చేస్తున్న పని కారణంగా సుమారుగా 25,000 మంది మన ధర్మం నుంచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మన హిందువులుగా, మన హిందువులే రకరకాల కారణాల కారణంగా, రకరకాల ప్రలోభాల కారణంగా, చెడు మాటలు విన్న కారణంగా మన బంధువులే మన హిందువులే మతం మారిపోయారు. ఇక్కడేదో లేదు అక్కడికి కలిసి వస్తుందని చెప్పి ఆ ఉద్దేశం అలా మతం మారిపోయినారు. మన ధర్మానికి పక్కకి వెళ్ళిపోయారు. 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ మన కార్యకర్తలు మాట్లాడి మన ధర్మం నుంచి అర్థం చేయించి మళ్ళా మన ధర్మంలోకి తెచ్చుకున్నారు. ఇది ప్రత్యేక పూజ అనే పేరుతో చిన్న ప్రక్రియ ఉంటుంది. మనం తిరిగి మన ధర్మంలోకి మనం తెచ్చుకున్నాం. సుమారుగా 25,000 మంది మన ధర్మంలోకి వచ్చేసారు. చేసి చాలా తక్కువ, ఇంకా చాలా చేయవలసి ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో సమర సేవా ఫౌండేషన్ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నాయి. చాలా పటిష్టమైన బృందాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1,62,000 మంది సభ్యులు ఈ సంస్థకు ఉన్నారు. ఈ జిల్లా మొత్తానికి వెంకటరామరెడ్డి గారు కన్వీనర్ అంటే ఈ సమస్య కనిపించే వ్యక్తి. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో 27 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక కన్వీనరు, సహకారు, ఒక టీము, ప్రతి 3 మండలాలకు వెళ్ళి ఒక టీము, ప్రతి మండలానికి ఒక టీము, చివరి గ్రామానికి ఒక టీము, ఇలా పైనుంచి కింద వరకు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 28,000 మంది కార్యకర్తలు కన్వీనర్ పేరుతో బృందాల పేరుతో పనిచేస్తున్నారు. 4,872 పంచాయతీలో
గ్రామ కమిటీలు వేసుకొని మనం పనిచేస్తున్నాము. చిరంజీవి స్వామి ఎప్పుడు చెప్తుండేవారు, మీ పిల్లలు రోజు స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, అదే మీ పిల్లలు కనీసం వారానికి ఒక్కసారి వేసిన గుడికి వస్తే సంస్కారం వస్తుంది. కానీ మన పిల్లలకి చదువుతో పాటుగా సంస్కారం కూడా రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 352 చోట్ల బాల వికాస కేంద్రాలు రోజుకు 2 గంటల పాటు చదువు సంస్కారం ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నది. మొన్నే 5వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నాము. 5 సంవత్సరాలుగా మనం పాఠశాలలు తీసుకున్నాయి. మంచి ఫలితాలు కనబడుతున్నాయి. నిజంగా ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము మనందరము హిందువులము కలిసిమెలిసి ఉండాలి. ఎక్కువ తక్కువ భేదభావం అవసరం లేదు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ముక్తికి మోక్షానికి అందరికీ అర్హత ఉంది. ఏ కులంలో పుట్టినప్పటికీ అతను మోక్షాన్ని పొందవచ్చు. అందులో పొందారు కూడా. మనందరం హిందువులను కలిసిమెలిసి ఉండాలి. తెలుసో తెలియకో మన హిందువులు, మన బంధువులు, మన కులస్తులు, మన స్నేహితులు తెలుసో తెలియకో ఇతర మతాలకి వెళ్ళిపోతూ ఉంటే అలా వెళ్ళకుండా ఆపడము, తిరిగి వెనక్కి తెచ్చుకోవడం. అంటే ధర్మ ప్రచారము, మత మార్పిడి ఆపడము, వెనక్కి తేవడం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ పనిచేస్తున్నాను. ఈ సంస్థ గ్రామాల్లో ఇట్లా అందరినీ కలుపుతూ ప్రధానంగా మనము 4 విషయాలు గుర్తు చేస్తాము. ఒకటి, మన దేవాలయాల్లో వారానికి ఒక్కసారి భజన జరగాలి. చాలామందికి భజన అనగానే ఏదో బృందాలు పిలుచుకోవాలి, వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తుంటాము. అలవాటు బాగా పెరిగింది. వాళ్ళకి ఏదో ఆటోలతో ఏదో వాయిద్య పరికరాలతో బదిలిస్తారు. వాళ్ళు 2 గంటలు 3 గంటలు ఏకాలంలో చేసుకెళ్ళిపోతూ ఉంటారు. సర్వసేవా పునరుద్ధి విజ్ఞప్తి చేస్తున్నది. ఎవరు భోజనం చేస్తే వారికే కడుపు నిండుతుంది. ఎవరు భజన చేస్తే వారికే భక్తి కలుగుతుంది. ఎవరో భజన చేస్తే మనకే వస్తుంది. అంటే వారం భజన అనే పేరుతో ఆ దేవాలయం ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఆ దేవాలయంలో వారానికి కనీసం 1 గంట సేపు భజన అన్నది ఇలా చెప్పిన మీకు 6,000 మంది భజన నేర్చుకుని ఉన్నారు కదా. మీరందరూ సహకారంతో మనం ఈ భజన కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాము. సుమారుగా 7,000 దేవాలయాల్లో వారం భజన జరుగుతూ ఉన్నాయి. రెండవది, ప్రతి పౌర్ణమికి సామూహిక హారతి. మనందరూ తెలుసు, మంగళహారతి అంటే తెలుసు. పూజ అయిపోయిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత అర్చన స్వామి వారు మనందరికీ హారతి చూపిస్తే మనం కళ్ళగట్టుకుంటాం. ఇది మంగళహారతి. సామూహిక హారతి అంటే ఆ రోజు ఎవరైతే గుడికి వచ్చారో పౌర్ణమి రోజున్నారు వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి 1 ప్లేటు 3 కప్పుల బిళ్ళలు తెచ్చుకోవాలి. వచ్చిన భక్తులు ఎంతమంది అయినప్పటికీ అందరూ ఒకేసారి సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రతి పౌర్ణమికి ఒకే సమయంలో భగవంతుడికి అందరూ ఒకేసారి హారతి ఇవ్వాలి. ఇది సామూహిక హారతి. ఇటువంటి మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 7,000 దేవాలయాల్లో ఈ ప్రతి పౌర్ణమికి హారతి నడుస్తున్నది. రేపు 23వ తారీఖు నాడు పౌర్ణమి. ఈసారి పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అంటున్నాము. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు రేపు 23వ తారీఖు. ఆ తర్వాత వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. ఇలా ప్రతి పౌర్ణమి కొంచెం ఉంది. రేపు బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం ఎంపిక చేస్తున్న దేవాలయాల్లో సాయంత్రం 7 నుంచి 8 స్థానిక భక్తులందరినీ కూడా పెంచుకొని ఒకేసారి హారతి ఇవ్వాలి. హారతి అంటే హరింపచేసేది. దేని హరింపచేస్తుంది? దోషాన్ని హరింపచేస్తుంది. ఏమిటా దోషము? దిష్టి దోషము, నరఘోష. అంటే మన ఇంటి మీద, మన వీధి పైన, ఊరి పైన, మన బంధువుల పైన, మన వ్యాపారాల పైన చెడు కళ్ళు ప్రభావం పడుతున్న కారణంగా తెలియని ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడము, ఏదో వెలితి మీ అందరూ తెలుసు. గతంలో చిన్న గదిలోనే
16 మంది 20 మంది 30 మంది కూడా జీవించేవాడు గతంలో ఒకే ఇంట్లోనే. మరి ఇప్పుడు గదులు విశాలమైనవి, మన మనసులో మాత్రము ఇల్లు అయిపోయింది. అప్పట్లో గది ఇల్లు, మనసు విశాలం. ఎవరైనా బంధువులు వస్తే 2 రోజుల నుండి 3 రోజుల నుండి 10 రోజుల నుండి ఎట్లాగండి ఆగాక వచ్చారు అనేవారు, అవునా కదా. ఇప్పుడు ఇంకా కాలు కింద పెట్టలేదు, చెప్పులు ఇప్పలేదు, ఎప్పుడు వెళ్ళిపోతారు ఏంటి. మరి అప్పుడేమిటి, ఏ సౌకర్యాలు ఉన్నాయి, కట్టిపోయేది, పొద్దులు పోయేది, ఇంకేదో పోయింది. అయినప్పటికీ కూడా మా ఇంట్లో భోజనం చేయాలి, అతిథి దేవో భవ, కడుపు నిండా తినాలి, ఎంత తింటే అంత ఆనందము, ఇది అప్పట్లో. మరి ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు పెరిగాయి, ఇచ్చేస్తే వంట అయిపోయింది. అయినప్పటికీ మనసులో మాత్రము పెట్టాలి కోరిక తగ్గిపోయింది. డబ్బు లేక కాదు, ఏదో ఏదో మన మనసుల్లో పెరుగుతున్న ఏదో. కనుక స్వామీజీలు ఆ రోజు కలిసి ఈ సామూహిక హారతి అన్నది కానీ మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దేవాలయాల్లో ఒకే రోజు ఒకే సమయంలో చేయగలిస్తే ఈ మనసులో పేరుకుపోతున్న ఏవో మన పనికి ఇబ్బంది అవుతున్నాం, సమాజానికి కలిపొందులో ఏమైనా ఇబ్బంది ఉన్నాయో అవి పోతాయి, దృష్టి దోషం పోతుంది, నరదోషం తగ్గిపోతుంది అని వాళ్ళు పెట్టారు. మనందరికీ కూడా తెలుసు, గ్రామంలో ఒక అలవాటు ఉంది మాట, ఏంటంటే అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి పెరుగుతుంది అంటారు. ఈ మాట కూడా అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి పెరుగుతుంది. ఆ టైం ఎందుకు పెరుగుతుందండి, మామూలు ఎందుకు పెరగదండి? కారణం ఒకటే, మన మనసుకి అధిదేవత చంద్రుడు, మనసుకి అధిదేవత చంద్రుడు. అమావాస్య పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే పౌర్ణమి, దూరం వెళ్ళిపోతే అమావాస్య. చంద్రుడి కదలికను బట్టి మన మనసులో కదులుతుంది. మనసు కదలికలాగే సముద్రం కెరటాలు కూడా పౌర్ణమికి అమావాస్యకి ఆటు కూటు ఎక్కువ ఉంటాయి మామూలు సమయంలో కన్నా. కారణం ఏంటంటే చంద్రుడు మనోకారకుడు. ఇక్కడ మనసులో ఆందోళన పెరుగుతుంది అమావాస్యకి పౌర్ణమికి. ఈ ఆందోళన తగ్గాలంటే హారతిలో పాల్గొవాలి. ఇక ప్రతి పౌర్ణమికి సాయంత్రం 7 నుంచి 8 వాళ్ళ వాళ్ళ ఇళ్లలోంచి ఒక ప్లేటు 3 కలుపుకోవడం పిల్లలు. మూడే ఎందుకండి, మేము బాగా ఉన్నవారు కదా, మరి తెచ్చుకుంటాం, తప్పే ఉంది. అయ్యా ఉన్నవారు లేనివారు కాదు, 3 చాలు. ఎందుకు 3? మన మంత్రాలు చెప్పేటప్పుడు చివరిలో ఓం శాంతి శాంతి శాంతి, ఎన్ని శాంతులు? 3. ఇది 4 ఎందుకు లేవు? 3 శాంతి ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు? కారణం ఏంటంటే గతం బాగుండాలి, ఇప్పుడు బాగుండాలి, తర్వాత బాగుండాలి. భూత భవిష్యత్తు వర్తమాన కాలం. ఈ 3టికి సంబంధించిన భయాలు తగ్గాలి, తాపత్రయాలు తగ్గాలి. అందుకనే 3 భక్తుల పిల్లలు ఎవరి ఇంట్లోంచి వాళ్ళు తెచ్చుకొని సాయంత్రం 7 నుంచి 8 ప్రారంభంలో అందరూ భజన శ్లోకాలను పారాయణం కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇంక అందరూ వచ్చి సేవ అనుకున్న సమయంలో 7:30 కల్లా అందరూ కూడా భగవంతుని పక్కన తిరిగి లోపల అర్చక స్వామి వారు అక్కడ హారతి వెలిగించగానే తమ ప్లేట్లో ఉండే కర్పూర పూజలు వెలిగించుకుంటూ అందరూ ఒకేసారి పరమాత్మని చూసుకుంటూ భగవంతుని చూసుకుంటూ 3 పనులు ఆ సమయంలో జరుగుతాయి. ఒకటి అందరూ హారతి ఇస్తారు, 2 ఏకనామం చెప్పాలి. నామం గోదా గోదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై దుర్గా, ఏ దేవాలయంలో ఆ దేవాలయంలో ఏకనామం చెప్తుంటారు. 3వ శ్లోకంలో గంట కొడుతూ ఉంటారు, అది జయ గంట. ఆ జయ గంట శబ్దం ఎంత దూరం వినపడుతుందో అంత దూరము దుష్టశక్తులు రావు అని పెద్దలు చెప్తారు. ఈ మధ్యకాలంలో స్వామీజీలు చెప్పారు, నామం కన్నా ఒక పాట పాడించండి అయ్యా అని జీరస్వామి వారు పంపించారు. ఓం జై జగదీశ హరే అని తెలుగు ఎదుగుతుంది. ఆ పాట కూడా ఇప్పుడు ఈ 8,000 దేవాలయాల్లో ఆ సమయానికి మైకులో వస్తున్నది. ఆ గర్భంలో అందరూ కూడా హారతి ఇస్తూ ఉంటారు. సుమారు 8,000 దేవాలయాల్లో ప్రతి పౌర్ణమికి హారతి ఇస్తున్నాయి. పెద్దలు చెప్తున్నారు, రాబోతున్న కాలంలో ఒక 10,000 దేవాలయాల్లో ఈ హారతి గారు జరగలిస్తే
మీరు ఏదైతే మార్పు కోరుకుంటారో ఆ మార్పు కళ్ళ ముందు చూస్తారు. ఎందుకంటే ఒకే పని ఒకే సమయంలో చేస్తే మన శక్తి పెరుగుతుంది. అది పెద్దలు చెప్తారు, ఒకే సమయంలో ఒకే పని చేస్తే ఎంత శక్తి పెరుగుతుందంటే 2+2 = 4 లేదా 1+1 = 2. అదే ఒక మంచి పని, ఒక దైవీ కార్యం, ఒక ధర్మ కార్యం ఒకే సమయంలో జరిగితే ఆ శక్తి ఎంత అయిపోతుందంటే 1+1 = 2 కాదుగా 11 అన్న. అంటే అలా శక్తి ఒక్కసారి పెరిగిపోతుంది. ఒకే సమయంలో ఒకే పని చేయాలి. ఇది సామూహిక ఆరాధనని సాయంత్రం 7 నుంచి 8 ప్రతి పౌర్ణమికి. ఇంకా వారం భజన, నెలకొకసారి హారతి. మూడవది సత్సంగము. ఆది శంకరాచార్య చెప్తారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. శాశ్వతమైన ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అందరం తాత్కాలిక ఆనందం కోసం తాపత్రయపడుతున్నాము. శాశ్వతమైన ఆనందం కలగాలంటే మన మనసులో ఏదో మార్పు రావాలి. మన మనసులన్నీ కూడా మంచి పక్క వెళ్ళాలి. మంచి పక్క. ఆర్ఎస్ఎస్ సంస్కృతులు వేరే ఉంటారేమో. ఆర్ఎస్ఎస్ని డాక్టర్ హెడ్గేవార్ అనే వ్యక్తి పెట్టారు. డాక్టర్జీ అనుకుంటారు. ఉన్న రాకముందు ఆయన ఒకరోజు మహాత్మా గాంధీని కలిశారట. మహాత్మా గాంధీ ఆర్ఎస్ఎస్ పెట్టింది 1925లో. రాలే 25లో సంస్థ పెట్టారు. సంస్థ పెట్టిన తర్వాత ఒకసారి మహాత్మా గాంధీ కలిశారు. చాలాసేపు గాంధీ గారితో మాట్లాడుతున్నారు. తిరిగి నాగపూర్ వెళ్ళారు. నాగపూర్లో కార్యకర్తలతో మాట్లాడుతూ ఈరోజు మహాత్మా గాంధీని కలిశాను, వాళ్ళు అనేక విషయాలు చర్చించాను. సరే మనం చెప్తున్నాను కానీ అంగీకరించకపోయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు కలవడం తప్పేం కాదు కదా, కలిశాను, విషయాలు డిస్కస్ చేశాను అంటూ వాడు ఏం చెప్పారు సార్, నేను మహాత్మా గాంధీ గారిని కలిసి మాట్లాడుతున్న సమయంలో నా చూపు గాంధీ గారు పక్కనే ఒక టేబుల్ ఉంది, చిన్న టీపాయ్. ఆ టేబుల్ పైన 3 కోతి బొమ్మలు ఉన్నాయి. గాంధీ గారు పక్కన ఏ బొమ్మలు ఉంటాయని చూసుకుంటారా, సింబాలిక్ అంటే గాంధీ గారు పక్కన 3 కోతి బొమ్మలు కనబడతాయి. ఇప్పుడు కోతి బొమ్మలు చూడగానే మహాత్మా గాంధీ అబ్బాయి అయిపోతుంది, సింబాలిక్. 3 కోతి బొమ్మలు ఉన్నాయి. ఆ 3 కోతి బొమ్మలు 3 రకాల పనులు చేస్తున్నాయి. ఏమిటో పనులు? ఒక కోతి కళ్ళు మూసుకుంది, కింద ఏం రాసుకుంటుంది? చెడు చూడకు. ఇంకో కోతి ఏంటి? చెవులు మూసుకుంది, చెడు వినకు. ఇంకో కోతి ఏం చేసింది? నోరు మూసుకుంది, చెడు మాట్లాడు. అక్కడ క్యాప్చర్ బొమ్మలు. దాని హెడ్గేవార్ గారు ఆర్ఎస్ పెట్టిన ఆయన, నేను ఈరోజు మహాత్మా గాంధీ కలిసాను. ఆ దేవుడి పక్కన 3 బొమ్మలు ఉన్నాయి. 3 బొమ్మలు 3 రకాల పనులు చేస్తున్నాయి. అయితే నాకు ఆ బొమ్మను చూస్తున్న సమయంలో నా మనసులో అదే బొమ్మలు ఇంకోలాగా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించిందని చెప్పి ఆయన కార్యకర్తలు చెప్తున్నారు. ఆయన చెప్పిన బొమ్మలు ఏమిటి? ఇప్పుడు కోతి బొమ్మలే. అయితే ఆ కోతి బొమ్మలు ఏం చేస్తున్నాయంట? మొదటి కోతి కళ్ళు విప్పార్చి చూస్తున్నారు. కళ్ళు మూసినారు, కళ్ళు తెరిచి. కింద ఏం రాస్తుంది? మంచినే చూడు. రెండో కోతి ఏం చేసింది? చెవులు రిక్కించి వింటున్నారు. అంటే జాగ్రత్తగా ఏం వింటున్నది? మంచినే విను. మూడో కోతి ఏం చేస్తున్నది? నోరు తెరిచింది. కిందే రాసింది మంచినే అను. కనుక మన సమాజానికి కావాల్సింది చెడు 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 కాదు, మంచి 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 మంచి. తిలక్ అని బాగా తిలక్ కాదు, రచయిత ఒక తిలక్ ఉన్నాడు, దేవాత్మ తిలక్. అద్భుతంగా కవితలు రాశాడు. అని చెప్పిన ఒక కవిత ఏమంటుంది సార్? చంద్రుడు కనబడలేదని ఏడుస్తూ ఉంటే నీ కన్నీటికి పక్కన చుక్కలు కూడా కనబడమని చెప్తారు. అంతా పాడైపోయి అన్న భ్రమలో ఉంటే పక్కనే మంచి కూడా కనబడకుండా పోతుందయ్యా.
కానీ బయట చెప్పే సమాజం పొల్యూషన్ అయిపోయింది, సమాజం పాడైపోయింది, ఎవరు బాగుపరచలేదు, ఈ మాటలు తగ్గాలి. ఇప్పటికి కూడా మన సమాజంలో మంచి దాగి ఉన్నది. మొన్న 2 సంవత్సరాల క్రితము ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఒక పరిశోధన చేసింది. మన భారతదేశం ఎంత పొల్యూషన్ అయిపోయిందా, నిజమా కాదా అని ఒక చెక్ చేశారు. ఏమిటా చెక్కింగ్ అంటే ఒక 100 మనీ పర్సులు ప్రతి పర్సులో కోడ్ పెట్టారు. కోడ్ ఏబీసీలో ప్రతి పర్సులో అడ్రస్ కాగితం ఉంది, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అన్ని రకాలు ఉన్నాయి, ఈమెయిల్ అన్ని రకాలు ఉన్నాయి. ఈ పర్సు దొరికితే ఈ అడ్రస్కి ఇవ్వండి. ప్రతి పర్సులో 2000, 3000, 5000 ఇప్పుడు కలిపి పెట్టారు. ప్రతి పర్సులో కోడ్ పెట్టారు నెంబర్లో. ఈ 100 పర్సుల్ని మన భారతదేశంలో 6 పెద్ద ముఖ్య పట్టణాల్లో వదిలేశారు. కలకత్తా, ఢిల్లీ, మన హైదరాబాద్, ఢిల్లీ 6 వదిలిపెట్టారు. బాగా రద్దీగా ప్రజలు తిరిగే సమయంలో ఈ 100 మనీ పర్సుల్ని వదిలిపెట్టారు. ఆశ్చర్యము, 22-23 రోజుల్లో 83 పర్సులు వెనక్కి వచ్చాయి. చూడండి, 83 పర్సులు. ఇంకా అర్థం ఏమిటండి? ఇప్పటికి కూడా మన దేశంలో పరాయి సొమ్ము పాము లాంటిది, మన కాండాన్ని ముట్టుకోకూడదు అనుకునే భావం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఇప్పటికి కూడా పొరపాటున ఆటోలో ఏదైనా వస్తువు మర్చిపోతే ఆటో వాడు మళ్ళీ వచ్చి అయ్యా ఏదో వస్తువు మర్చిపోయాలని చెప్పే సంఘటన వెళ్ళలేదా? అంటే అర్థం ఏమిటి? మన దేశంలో ఇప్పటికీ కూడా ధర్మము ఉన్నది. సమర సేవా ఫౌండేషన్ దీని ఆధారంగా ముందుకెళ్ళాలి. పాడైపోయింది, ఏడవకండి, చీకటి